గుడ్ ఈవినింగ్. మా బావకి ఎప్పటి నుండో ఏదో ఒకటి మా కోసం వంట చేయంటే ఇప్పుడు వరకు చేయలేదు. ఈ రోజు వంట చేస్తా అన్నారు, అది కూడాను స్నాక్స్ అన్నమాట. ఫుల్ వంట ఏమీ కాదు, ఈవినింగ్ స్నాక్స్ మా ముగ్గురు కోసము చేస్తా అన్నారు. ఏం చేస్తావు బావా? చికెన్ తందూరి చేస్తాను ఎయిర్ ఫ్రైయర్ లో. అబ్బో, తింటావమ్మా? చికెన్ తందూరి నీకు ఇష్టమేనా? నాన్న చేస్తాడు. నాన్న కుక్ చేస్తా. నాన్న కుకింగ్ చేయాలా అమ్మా? అది నాన్న టుడే స్నాక్స్ నేను ప్రిపేర్ చేస్తాను. నాన్న వండింది కదా, నాన్న టుడే చేస్తాను. టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుంటాను. ఎంతసేపు చికెన్ మ్యారినేట్ చేసుకుంటే అంత మంచిది. అన్ని స్పైసెస్ కొంచెం అరేంజ్ చేసి పెట్టేస్తే మ్యారినేట్ చేసేస్తా. ఏంటో వండక డైరెక్ట్ గా ఇంకా చికెన్ వండేస్తా అంటున్నారు. ఏదో వెజ్ ఏదో ట్రై చేస్తే బాగుండు. చికెన్ ఫ్రై చాలా ఈజీ, అది కూడా ఎయిర్ ఫ్రై లో ఏముంది, మ్యారినేట్ చేసుకోవడం, తర్వాత ఎయిర్ ఫ్రై లో పెట్టేద్దాం. అది అవుతుంది మెషిన్ కాబట్టి అది అవుతుంది. ఇంకెట్టి నువ్వే చేస్తావు. సరే లేకపోతే ఏదో ఒకటి చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు అది ఈజీ ఇది కష్టమా అంటే అది చేస్తానన్నది కూడా చేయడం మానేయగలరు. ఎందుకు? నాకు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు అవన్నీ అరేంజ్ చేసి దగ్గర పెట్టే నేను వచ్చి మ్యారినేట్ చేస్తాను. ఓకే అండి. ఇదిగోండి ఆల్రెడీ లెగ్ జాయింట్లు అయితే ఫుల్ లెగ్ జాయింట్లు అయితే 2 తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని కట్టలు పెట్టుకొని మసాలా అంతా అప్లై చేసుకుందాం. ఆ మసాలాలకు కావాల్సినవన్నీ కూడాను అరేంజ్ చేయమన్నారు కదా, నేనైతే ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఇంకా కట్టలు పెట్టుకుంటున్నారు మా బావ. ఫస్ట్ టైం మా బావ వంటగదిలో వంట చేయబోతున్నారు. అంతకు ముందు అంటే చేశారు, కాకపోతే ఏంటంటే వీడియో ఎప్పుడు తీయలేదు కదా, అప్పుడు ఎప్పుడో ఒక్కసారి తీసినట్టున్నాం. ఇలాగ ఎంత బాగా కట్టలు పెట్టుకుంటే అంత బాగా లోపలికి మసాలా అంతా వెళ్ళి కొంచెం బాగుంటది టేస్ట్. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా, చూసెయ్యు తినాలిగా. నెక్స్ట్ పసుపు, కారం, అలాగే కలర్ కోసం కొంచెం ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, ఇది జీరా పౌడరు, ఇదేమో ధనియా పౌడరు. ఇప్పుడు పెరిగేసుకుందాం కొంచెం. అలాగే కసూరి మేతి కొంచెమే ఘాటు ఎక్కువ ఉంటది కసూరి మేతి. సరిపోద్దా? దీన్ని ఇప్పుడు ఎలాగో క్రష్ చేయాలి. కింద పడేస్తాను. చాలా పెద్ద పీసులుగా సరిపోతుందా మాత్రం. లాస్ట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లో కలర్ లో ఎందుకుందా అని నాకు డౌట్ వచ్చేది. మాధవి కడిగితే చెప్పింది ఇందులో కొంచెం పసుపు వేసిద్దంట. అదే కదా, నార్మల్ గా అయితే పసుపు ఉండదు. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎక్కువ రోజులు అయిపోయినా సరే ఫ్రెష్ గా ఉంటది. ఇంకా అన్ని మసాలాలు అయితే వేస్తాను. ఇంకా కలుపుకోవాలి, దీన్ని బాగా ముక్కకు పట్టాలి మసాలా అంతా. ఘాట్లు పెట్టావుగా, ఘాట్ల దగ్గర గట్ర బాగా రాయి. ఈ రోజు కనుక ఈ వంట కనుక బాగా వస్తే ఇంక మా బావకి అప్పుడప్పుడు వండించాలి. మా బావతోని ఎయిర్ ఫ్రైయర్ లో అయితే వండేస్తాను, పర్లేదు. నువ్వు ఎలాగో అలాగ వండడమే కావాలి. మొత్తం బాగా ఇలాగ మ్యారినేట్ చేసుకోవాలంట. నీకెలాగొచ్చి రెసిపీ? యూట్యూబ్ లో చూసాను. మొత్తం ఇలాగ ఈ మసాలా అంతా చికెన్ కి పీస్ కి పట్టేటట్టు రాసుకోవాలి. ఎంతసేపు మ్యారినేట్ చేయాలండి? ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచుకుంటే అంత మంచిది. మినిమం 2-3 గంటలు. మరి మాక్సిమం ఒక పూట కదా. అంటే మనం ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తాం కదా. అవును, జ్యూసీగా ఉండాలంటే ఎక్కువసేపు. సరే, నీ వెనకాల కప్పు ఉంది, దానికి పెట్టేసి. ఇప్పుడైతే ఇది నేను ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నేనైతే ఒక మినిమం 2 hours మ్యారినేషన్ కి పెడుతున్నాను. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా ఎక్కువ టైం పెట్టుకోండి, చాలా మంచిది. అంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత జ్యూసీగా ఉంటది చికెన్. ఓకేనండి. చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకేముంది, 2 గంటల తర్వాత తీసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకుని 20 minutes ఎయిర్ ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. ఈజీ. తినేయడమే. ఇలాంటివి అయితే చెయ్యొచ్చు, పర్లేదు. సరే పని ఎలాంటివో ఒకలాంటివి చేయడమే కావాలి నాకు. నెక్స్ట్ టైం చికెన్ కర్రీ చేస్తానులే. అది ఇప్పుడు చేస్తున్నావు కదా, దీన్ని బట్టి తెలిసిపోద్ది నెక్స్ట్ టైం ఇంకేటన్నా చెయ్యాలా చేయకూడదా అనేది. ఇది బాగా రాకపోతే చేయొద్దా? వద్దు. సరే అయితే నాకే బెస్ట్. మాధవి ఏమో మా పిల్లలకి హోంవర్క్లు చేపిస్తుంది, రేపు స్కూల్ ఉంది కదా. నేను ఇంకా ఇదిగోండి జింజర్ టీ పెట్టుకుంటాను, టైం అయింది. మాది ఏమో బిజీగా ఉంది పిల్లలతో. ఇండక్షన్ మీద వాటర్ పెట్టుకున్నాను. ఇదిగోండి జింజర్ అయితే క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ లో వేసుకోవడమే. బాగా బాయిల్ అయితే 3-4 minutes రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత డ్రైన్ చేసుకొని అందులో నిమ్మకాయ వేసుకొని పిండుకుంటే జింజర్ టీ అయిపోతుంది. 4-5 minutes అయితే బాగా బాయిల్ అయింది. ఇంకా ఆపేసాను. ఈ వాటర్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి.
చూడండి ఇలా ఎల్లో కలర్ లోకి వస్తది. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ పిండుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇంకొంచెం హనీ యాడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇప్పుడు ఇదిగోండి ఈ నిమ్మకాయ అయితే పిండుకుంటాను. నిమ్మకాయ పిండిన తర్వాత చూడండి మళ్ళీ వాటర్ వైట్ గా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటాను. డిఏవి అంతమా నా జింజర్ టీ రెడీ. నేను మొన్నటిదాకా అయితే కాఫీ ఎక్కువ తాగేవాడిని, బ్లాక్ కాఫీ, లేకపోతే అప్పుడప్పుడు పాలతో కాఫీ తాగేవాడిని. మళ్ళీ ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ఈ జింజర్ టీ అయితే అలవాటు చేసుకున్నాను. బ్లాక్ కాఫీ కన్నా ఇది కొంచెం మంచిదని చెప్పి ఇది తాగుతున్నాను అనమాట. చలికాలం ఇలాంటి టీలు తాగితే చాలా బాగుంటది. మా అల్లి నీకేమన్నా టీ పెట్టాలా, కాఫీ? తాగినట్టే తాగితే అసలు పెట్టాలా అని అడిగేవాడే కాదు, నేను తాగను కాబట్టి పెట్టాలా అని అడుగుతాను. ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి అడిగాను. చెప్పమ్మా నీకేం కావాలి? నాకు తెలుసు గాయత్రి మంత్ర. సరే రా, ఇంకొంచెం హోంవర్క్ రా. అమ్మయ్య, మొత్తానికి మా పిల్లల హోంవర్క్ అయితే అయిపోయింది. అదికంటే వెనకాల ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరున్నా. చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి 2 hours అయిపోయింది. ఇంకా సరిపోద్ది. టైం కూడా ఆల్రెడీ 5:30 అయిపోయింది. స్నాక్స్ టైం అయిపోయింది కదా. ఇంకా తీసైతే ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసి 20 minutes ఎయిర్ ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ తందూరి అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ లో పెట్టే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు. ఆ ఇంట్లో ఆల్రెడీ అగారో ఎయిర్ ఫ్రైర్ ఉంది కదా, అందులో చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇందులో ఫ్రై చేసుకుంటాం కదా, దీన్ని కొంచెం కింద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓకే అండి, మంచిగా అప్లై చేయి. ఎయిర్ ఫ్రైయర్ లో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ తక్కువ ఆయిల్ తోనే చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తో అయిపోద్ది. మామూలుగా చేసేదేనికన్నా కొంచెం హెల్దీ, కానీ టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువే ఉంది, 20 minutes సరిపోతుందిలే, ఆ మాత్రం ఆయిల్ సరిపోతుంది. ఆ ట్రేకి గ్రీజింగ్ చేశారనమాట మా బాబు ఇప్పుడు ఆయిల్ తో. ఇంక చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ 2 పడతాయంటవా? పట్టేస్తాయి, నేను అనుకుంటున్నా పట్టేస్తాయి అనేసి. చూడు ఒకసారి పెట్టి. ఇంకోటి పట్టదా? పట్టేసిద్ది. యాహూ, పట్టేసింది. ఇది కొంచెం రాయినా రాస్తే మిగిలింది. గ్రేవీ ఎందుకు పడేయాలి, దాని మీద పూస్తే మొత్తం. ఇదిగోండి ఇందులో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఎయిర్ ఫ్రైర్ లో పెట్టుకోవడమే. అంతే, తెలుసులే నాకు కూడా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చికెన్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని 180 degrees పెట్టుకుంటున్నాను. టైం వచ్చేసి 20 minutes పెట్టుకుంటున్నాను. స్టార్ట్ అవుతుంది. పెద్ద ట్రే కాబట్టి లోపల చికెన్ కనిపించట్లేదు. 180 degrees దగ్గర 20 minutes పెట్టుకున్నాను. 10 minutes అయిన తర్వాత ఏంటంటే ఒకసారి తీసి రివర్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పీసులకి చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడైతే 10 minutes అయింది. ఇప్పుడైతే ఒకసారి ఆఫ్ చేసి చూద్దాము. బా, మంచి వాసన వేస్తుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు రివర్స్ చేయాలి. కొంచెం ఆయిల్ అయితే దీని మీద అప్లై చేస్తున్నాను. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకో 10 minutes ఇలాగే పెట్టేసి ఇంకో 10 minutes ఫ్రై చేస్తాను. దాని తర్వాత రివర్స్ చేసుకుంటాను. మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ చికెన్ లో పెట్టేసి 180 degrees దగ్గర 10 minutes పెట్టారు. అక్కడ మా బావ అయితే ఎయిర్ ఫ్రైయర్ లో చికెన్ పెట్టేశారు. అదైతే చికెన్ ఫ్రై అవుతుంది. ఈ లోపల అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ కి అయితే ఇంకా హాయ్ చెప్పేస్తాను. ఇంకా ఫస్ట్ కామెంట్ ఏంటంటే, ఏంటక్క ఎన్నిసార్లు నా పేరు చెప్పమని వీడియోస్ లో అడుగుతున్నాను, అయినా సరే చెప్పట్లేదు, ఒకసారి చెప్పండి అక్క అనేసి అయితే పెట్టారు. పేరు భార్గవి అంట. హాయ్ భార్గవి సిస్టర్. మన సబ్స్క్రైబర్ లో ఒకరి పేరు హసీనా, వాళ్ళ అమ్మాయి పేరు రిజ్వానా అంట. వాళ్ళది నిడదవోలు టౌన్ అంట. నేను పెట్టిన ప్రతి వీడియో కూడాను మిస్ చేయకుండా చూస్తారంట. నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అంట. ఒక్కసారి మీ నోటితో నాకు మా పాపకి హాయ్ చెప్పండి అని అయితే కామెంట్ పెట్టారు. మీ ఇద్దరికి కూడా ఒక పెద్ద హాయ్ అండి. మన సబ్స్క్రైబర్ లో ఒకరి పేరు మీనా అంట. వాళ్ళకి హాయ్ చెప్పమంటున్నారు. హాయ్ మీనా సిస్టర్. మన సబ్స్క్రైబర్ లో ఒకరి పాప పేరు జాను అంట. వాళ్ళ పాపకి హాయ్ చెప్పమంటున్నారు. హాయ్ జాను పాప. మన సబ్స్క్రైబర్ లో ఒకరి సిస్టర్ వాళ్ళ అబ్బాయికి మా పిల్లలంటే చాలా ఇష్టం అంట. ఇంకా వాళ్ళ అబ్బాయి పేరు ప్రజ్వల్ నాగ్ అంట. వాళ్ళకి హాయ్ చెప్పమంటున్నారు. హాయ్ ప్రజ్వల్ నాగ్. మన సబ్స్క్రైబర్ లో ఒక సిస్టర్ పేరు లావణ్య, వాళ్ళ పాప పేరు భవిష్య అంట. వాళ్ళిద్దరూ కూడాను నా వీడియోస్ మిస్ చేయకుండా చూస్తారంట. ఇంకా మా పిల్లలు కొన్ని వ్లాగ్స్ లో కనిపిస్తారు కదా, మా పిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళ పాప అన్నయ్య అన్నయ్య అంటదంట. వాళ్ళ పాపకు ఒకసారి హాయ్ చెప్పమంటున్నారు. హాయ్ భవిష్య.
ఒక సైడ్ అయితే 20 మినిట్స్ పెట్టాను, చూద్దాం ఇప్పుడు ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు కలర్ వచ్చాయంటే ఇదిగోండి కలర్ వచ్చింది, కనిపిస్తుంది కలర్ వచ్చింది. ఇప్పుడు రివర్స్ చేసి పెట్టుకుందాము. ఇంక రివర్స్ చేయాలంటవా? రివర్స్ చేసి కూడా 20 మినిట్స్ పెట్టుకుందాం, అప్పుడు ఫుల్ గా మనకి చికెన్ కుక్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది రివర్స్ చేయాలి, కొంచెం హాట్ గా ఉంటది. పెద్ద హాట్ గా ఏం లేదు కానీ కొంచెం అదే రేక్ టచ్ అయితే కాలుతుందేమో కదా, జాగ్రత్త. ఇప్పుడు దీనికి కూడా కొంచెం పైన ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. స్మెల్ అయితే భలే వస్తుంది అనమాట, చూడడానికి ముక్కలు కూడా జ్యూసీగా భలే ఉన్నాయి. మళ్ళీ పెట్టేద్దాము, పెట్టేసే. ఈ సైడ్ కూడా 20 మినిట్స్ ఈసారి డైరెక్ట్ గా ఫ్రై చేసేద్దాం. 20 మినిట్స్ 180 దగ్గర చేసి వెయిట్ చేయలేకపోతున్నాం పిల్లలు. నేను చూసారా మా పిల్లలు కూడా పాపము ఎక్కడే ఉన్నారు. ఆ దోపిని చేసిన ప్రతిసారి అయిపోయిందేమో అనుకుని పాపము ఆత్రుతగా వచ్చేస్తున్నారు. ఇంకో 20 మినిట్స్ ఓన్లీ అయిపోతుంది మనకి. ఓకేనా, తిందాం. అది ఫ్రై అయిపోతుంది. ఈ లోపు నేనైతే ఇదిగోండి ఉల్లిపాయలు నిమ్మకాయ కోసుకున్నాను అనమాట. పెద్ద ప్లానే. ఫ్రై అయితే అయిపోయింది, ఎలా వచ్చిందో చూద్దాము తీసి. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. కలర్ మాత్రం సూపర్. తిని టేస్ట్ చెప్పాలి ఎలాగుందనేది. తినేసి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఇంకా ఇప్పుడైతే మన సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుందాము. పెట్టేసేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తిందామా? ఎప్పుడు మాధవి చేసేది, మేము టేస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను చేశానుగా, టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో. ఖచ్చితంగా వంకలాడతాను. నేను ఎప్పుడైనా వండితే వంకలాడతావుగా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మా బావ మా ముగ్గురు కోసం అనేసి తందూరి చికెన్ చేశారు, నా కోసం కూడా. కొంచెం గ్రేవీ ఎక్కువైనట్టుంది మసాలా, అందుకే కొంచెం. గానీ ఓకే, నిమ్మకాయ పిండు. ఎలా ఉందమ్మా చిన్ను? చూడడానికి ఎలా ఉంది? సూపర్ గా ఉందా? తిందు ఆగు హాట్గా ఉంటది. అది చికెన్ అయితే మామూలుగా కుక్ అవ్వలేదు, జ్యూసీగా ఉడికింది. మరి డ్రైగా కూడా అయిపోలేదు, మంచి జ్యూసీగా ఉంది. జ్యూసీగా ఇలాగే ఉండాలి. హాట్గా ఉందేమో చూడు. ఎలా ఉంది చిన్ను? నాన్న బాగా కుక్ చేశాడా? నాన్న చికెన్ కాబట్టి మా వాళ్ళు ఎలాగున్నా తినేస్తున్నారు. తినండి మేడం. ఉప్పు కారం మసాలా అంతా బాగుందా? టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా బావ చేసాడని కాదు కానీ నిజంగానే టేస్ట్ అయితే అబ్బబ్బా. ముక్క కూడా జ్యూసీగా. ఎయిర్ ఫ్రైయర్ లో ఏంటంటే నార్మల్ గా డ్రై అయిపోద్ది అంటారు, కానీ ఇది చూడండి చాలా బాగా వచ్చింది జ్యూసీగా. ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా మా బావకి నెక్స్ట్ ఇంకెప్పుడైనా వండించాలి వంటలు. ఏదైనా వంక పెడతా అనుకున్నాను కానీ ఉప్పు కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఏదో అలా కుదిరేసింది. నెక్స్ట్ టైం వెళ్ళకండి రాదా? వస్తుంది, ఎందుకు రాదు. అమ్మ కొడుకులు తినేస్తున్నారు, చేసినోడికి నాకు మాత్రం తినమని చెప్పట్లేదు. తిని ఇదిగో నీకే ఉంచాను కదా, మేము ముగ్గురు ఒకటే సర్దుకుంటున్నాం, నీకు ఒక్కటి సపరేట్ గా ఉంచేసా. తినండి, నాకేం ఒకటేమీ అవసరం లేదు. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నేను చేసుకుంది ఆటోమేటిక్ గా నాకు నచ్చిద్ది. చూడండి ఇలాగంటే అబ్బా. ఆహాహా. మాధవి అయితే ఉల్లిపాయ ముగ్గు కూడా వేస్తుంది తినడానికి. హోటల్లో తిన్నట్టు టేస్ట్ సేమ్. కొంచెం స్మోకీ ఫ్లేవర్ లేదు, అంటే ఏంటది బొగ్గు కోలు ఉంటే చిన్న ముక్క కోలు వేడి చేసి దానిలో కొంచెం నెయ్యి వేసి పెడితే స్మోకీ ఫ్లేవర్ కూడా వచ్చింది. కానీ అది ఒక్కటి తక్కువైంది, లేకపోతే ఎక్సలెంట్ అసలు. చూడండి జ్యూసీగా భలేగా ఉంది అసలు. ఆల్రెడీ ఒకటి పీస్ అవగొట్టాను. ఇంకా అయితే ఫినిష్ చేసేస్తాము. ఫినిష్ చేసిన తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ బాబా. మా ముగ్గురు కోసము ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ చికెన్ ఫ్రై చేసావు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రోజుకైతే నాకు రెస్ట్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అయితే మా బావ చేస్తారు. మీరు కూడా ఇలాగే చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ లేకపోయినా సరే మ్యారినేషన్ నేను చెప్పినట్టుగా మ్యారినేషన్ చేసి అవన్నీ వేసి తవా మీద ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నార్మల్ తవా మీద. చాలా అయితే చాలా బాగుంది. ఇలాగైతే టేస్ట్ అదిరిపోయింది. జ్యూసీగా చాలా బాగుంది. సూపర్ ఉంది. ఎలాగో బాగా వచ్చింది. బాగా రాకపోతే ఎన్నో ఏమన్నావు. ఎంత భయమో నాకు
దగ్గర మా బావకి అలా ఏం లేదు. బాగా రాకపోతే ఇంకొకసారి ఇప్పుడు ఏం మిస్టేక్స్ అయితే చేశారో అది ఇంకోసారి అలా జరగకుండా ఎక్కువ తక్కువ ఇప్పుడు adjust చేస్తాం అంతే. చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం పెరుగు కొంచెం ఎక్కువైంది అనుకుంటా, అది తప్పించి మిగతా అంతా ఓకే. నాకేం అనిపించలేదు, నాకైతే బాగుంది. మేము ఏం చేసామంటే ఆ చికెన్ పీసులు తీసేసి దాని మీద పెట్టిన తర్వాత మేము ఎందులో అయితే మ్యారినేట్ చేశారో మా బావ అందులో గ్రేవీ ఉండిపోయింది అనమాట. ఆ గ్రేవీ కూడాను చికెన్ మీద అది వేసేయడం వల్ల అది ఎక్కువ అనిపించిందేమో గానీ అది వేయకుండా ఉంటే సరిపోయేదేమో. నాన్న ఇంకా కుక్ చేయొచ్చమ్మా, ఓకేనా? నాన్న కుక్ చేయాలా? నాన్న ఇప్పుడు చికెన్ ఫ్రై చేశారు కదా, 10 మార్క్స్ కి నువ్వు ఎన్ని మార్క్స్ ఇస్తావమ్మా? 10 కి 20 ఇస్తావా? నువ్వు 10 కి 10 ఇస్తావా? థ్యాంక్ యూ. నేను 10 కి 100 ఇచ్చేస్తాను. చాలే, ఈ వంకతో ఇంకా ప్రతి వారం చేయమని ఇద్దేమో వంట. ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తారంట. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దామా? బాయ్ చెప్పేస్తాము. See you tomorrow. బాయ్ బాయ్.